మేడం ఇక తదుపరి రాశి కుంభరాశి. క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో చెప్పండి? లాస్ట్ ఇయర్ కన్నా చాలా బాగుందని చెప్పుకోవాలి వాళ్ళకి. కుంభరాశి వాళ్ళకి జనరల్‌గా మనం మాట్లాడుకోవాలి అంటే ఎక్స్‌పెండిచర్ ఎలాగైనా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం అనేది ఈ సంవత్సరం కూడా తగ్గుతుందని మనం ఏం చెప్పలేము కదా! సో, ఎక్స్‌పెండిచర్ ఎక్కువ ఉంటుంది గానీ ఇన్‌కమ్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు తర్వాత మన సెకండ్ లార్డ్ అంటే గురువు మూవ్ అయినప్పుడనమాట. అంటే మే తర్వాత బావుంటుంది వీళ్ళకి అని చెప్పుకోవాలి. ఫస్ట్ ఏమో మనం ఆదాయ వ్యయాలు మాట్లాడుకుందాం. చెప్పండి. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఓకే. సో, నేను ఇందాక చెప్పినట్టు అంతా ఏంటి మిశ్రమం. బావుంది. మిశ్రమం అనుకున్నా బావుంది. బ్యాలెన్స్ అయిపోయింది బ్యాలెన్స్ అయిపోయింది. అనుకోవాలనమాట. ఎందుకంటే ఇన్‌కమ్ ఎంతొస్తుందో తప్పక వాళ్ళకి ఖర్చు కూడా అంతే ఉంటుంది. ఓకే. ఏలినాటి శని ప్రభావం మనకి తెలుసు ఎక్కడెక్కడ కనిపిస్తుంది. మనకి ఫైనాన్షియల్ ఇష్యూ ఉంటుంది. అలాగే ఫ్యామిలీతో సత్సంబంధాలు ఉండవు. పిల్లల దగ్గర కూడా ఉంటుంది. అండ్ హెల్త్ విషయం కూడా కొంచెం సెన్సిటివ్ అవుతుంది. అవన్నీ కంటిన్యూ అవుతాయి గానీ, ఇప్పుడేంటంటే మనకి మూవ్ అయినప్పుడు ఇప్పుడు సెకండ్ లార్డ్ అంటే ఏంటి మనకి డబ్బు ఇచ్చే అతను. అంటే రైట్. గురు బలం అనుకుందాం. సెకండ్ లార్డ్ ఏమో మూడో ఇంట్లో ఉన్నారు. అంటే ఏంటి కష్టపడేది పోయిన సంవత్సరం. ఈ మే తర్వాత అది మారుతోంది నాలుగో ఇంట్లో. అంటే కంఫర్ట్ ఓకే. లెవెల్‌కి ఎళ్తున్నాం. ఓహ్! సో, అలాగే ఏంటంటే వీళ్ళకి సత్సంబంధాలు కూడా ఏర్పడతాయి. అంటే ఫ్యామిలీతో కూడా సత్సంబంధాలు ఏర్పడి సంతోషంగా ఉండే ఒక సంవత్సరం అని చెప్పాలి. అలాగే ఓకే. మదర్ హెల్త్ గానీ, లేకపోతే పెద్దల హెల్త్ గానీ మెరుగుపడుతుంది ఈ ఇయర్ అనే చెప్పుకోవాలనమాట. హుహు. స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్న అంటే మహిళలు గానీ, లేకపోతే వాళ్ళ పిల్లలకి గానీ వాళ్ళు బావుంటుంది వాళ్ళకి. ముందుకి సాగే దారి చాలా కనిపిస్తోంది. ఓకే. ఏలినాటి శని ప్రభావం అలాగే ఉంటుంది. కానీ ఏంటంటే ఎక్స్‌పెండిచర్ ఎక్కడో అక్కడ పెట్టాలి కదా! సో, రైట్. ఫారిన్ ట్రావెల్ అంటే ఏంటంటే వినోదాల కోసం తిరిగే యోగం ఉంటుందా? తప్పగా ఉంటుంది. ఓకే. అండ్ ఆల్సో కూడానే శని ఉన్నారు కనుక సడెన్‌గా ఏంటంటే ఎక్స్‌పెండిచర్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే సడెన్‌గా డబ్బు కూడా ఇస్తాడు. ఇస్తారు. అందుకనే 14 వ్యయం, 14 ఆదాయం. ఆదాయం అన్నాం అనమాట. సో, బానే ఉంటుంది లాస్ట్ హ్మ్. సంవత్సరం కన్నా వీళ్ళకి అని చెప్పుకోవాలి. స్టూడెంట్స్‌కి బావుంది. అలాగే ఏంటంటే వీళ్ళు ఎస్పెషల్లీ మనం ఫార్మర్స్‌కి చెప్పుకోవాలి. ఫార్మర్స్‌కి అండ్ ఆల్సో రియల్ ఎస్టేట్ రంగం మన భూమి మీద ఆధారపడి వాళ్ళందరికీ బావుంటుందని చెప్పుకోవాలనమాట. హ్మ్. హ్మ్. ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. క్రయ విక్రయాల్లో కూడా వీళ్ళకి విజయమే ఉంటుంది. రైట్. ఎక్కువ లాసెస్ అంటూ ఏమీ కనిపియట్లేదు. హ్మ్. అది హ్మ్. కూడా మనం మాట్లాడుకునేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అనుకుందాం. లేకపోతే మే తర్వాత అనుకుందాం. బావుంటుంది అని చెప్పుకోవాలి. ఇప్పుడు రెండో ఇంట్లో మనకి రాహు ఉన్నాడు కనుక మనకేంటంటే ఫ్రెండ్స్, మిత్రులు గానీ, లేకపోతే మన బంధువులు గానీ హ్మ్. మంచివాళ్ళు మనకి సహకరిస్తారు. ఓహ్! అలాగే ఏంటంటే బిజినెస్ పార్ట్నర్‌షిప్ కూడా విస్తరిస్తుందని చెప్పుకోవాలనమాట. ఓకే. అలాగే దాంట్లో డబ్బొచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువున్నాయి. ఫైనాన్షియల్ ఎయిడ్ కావాలి అంటే కూడా ఫైనాన్షియల్ ఎయిడ్ దొరుకుతుంది వీళ్ళకి. ఏంటంటే మనకి ఖర్చుకి సడెన్‌గా నాకు డబ్బు కావాలి అంటే ఎవరో ఒకళ్ళొచ్చి హెల్ప్ చేసే హెల్ప్ ఛాన్సెస్ చేసేస్తారు. ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం. ఎందుకంటే ముఖ్యమైనది అదే కదా! లేకపోతే ఎక్కువ యాంగ్జైటీకి గురి అవుతూ ఉంటారు. ఓకే. హ్మ్. అది బావుంటుందనే చెప్పుకోవాలి. హెల్త్ విషయంలో మాత్రం కొంచెం సెన్సిటివే. అంటే మదర్ హెల్త్ గానీ, పెద్దల హెల్త్ గానీ బానే ఉంటుంది. మన హెల్త్ ఏంటంటే కాపాడుకుంటూ రావాలి. ఎందుకంటే ట్రావెలింగ్ అనేది ఎక్కువే కనిపిస్తోంది. సో, ట్రావెలింగ్‌లో ఏంటంటే శ్రమ పడతాము. అలాగే హ్మ్. కెరియర్ పరంగా శ్రమ పడితే గానీ మనకి డబ్బనేది రాదు. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం ఉంది. సో, ఓకే. ఇవన్నీ చేసుకోవాలి అన్నప్పుడు ఏంటంటే మన హెల్త్‌ని మనం కాపాడుకుంటూ ఉండాలి. సో, ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ సెన్సిటివ్. అలాగే ఫ్యామిలీ సిట్యుయేషన్. హ్మ్. ఇప్పుడు ఆహ్, భార్యాభర్తల సంబంధాలు గానీ, లేకపోతే పిల్లలతో సంబంధాలు గానీ, కొంచెం మనం పేషెంట్‌గా ఉండి ముందుకు తీసుకురావాలి. నోటి దురుసు అనేది ఉండకూడదు ఓకే. అని చెప్పడం జరుగుతోంది. హ్మ్. వీళ్ళకి కూడా ఏంటంటే మన మకర రాశి వాళ్ళు చెప్పినట్టు పరిహారాలు తప్పక శనివారంలో నవగ్రహాలకి ప్రదక్షిణ చేయాలి. 11 సార్లు, 54, 108 ఎవరికి ఓపికను బట్టి. హ్మ్. అలాగే దానం ఇవ్వాలి. శని దానం. ఓకే. శనికి దానం. శని హ్మ్. దానం కాదు. హ్మ్. శనికి దానం ఇవ్వాలి. అంటే తైల దీపం కూడా పెట్టుకోవచ్చనమాట. ఓకే. అండ్ ఆల్సో ఏంటి శని చాలీసా చదువుకోవడం అనేది చాలా మంచిది. తప్పక చేయండి. ఇంకోటేంటంటే ప్లస్ గురువుకి కూడా చేయవలసొస్తుంది. గురుబలం కొంచెం ఎక్కువైనా 4థ్ హౌస్‌కెళ్తున్నారు. సో, కొన్ని ఇబ్బందులు పెడతారు. కంఫర్ట్ లెవెల్‌లో కొన్ని ఇబ్బందులు రావచ్చు. సో, అందుకోసం అని గురు కాళ్ళు పట్టుకోవడం కూడా చాలా మంచిది. గురువారం ఏ గురువైనా సరే, మీ కుల గురువైనా సరే కొలవడం అనేది చాలా మంచిదనమాట. ఓకే. సో, చాలా బా చెప్పారు.
కుంభరాశి వారికి పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా బాగుంది అన్నట్టుగా చెప్పారు. కొన్ని మిశ్రమ ఫలితాలు, ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలో కూడా చెప్పారు. ఇక మీరు పరిహారాలు తప్పకుండా చేసుకోవాలి. మీరు పరిహారాలు చేసుకునే ముందు ఒకసారి వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోండి. ఏ పరిహారాలు మీకు బాగా కలిసి వస్తాయి, ఏ టైంలో చేసుకోవాలి, మీ నక్షత్రం ఏమిటి, ఈ విషయాలన్నీ తెలుసుకొని చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేది పొందవచ్చు. సో అలా చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయాల్సి ఉంటుంది. మేడం అపాయింట్మెంట్ ఇస్తారు, మీకు తగ్గ పరిహారాలు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా కుంభరాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తదుపరి రాష్ట్రం మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.